నమస్తే మేడం. నమస్తేనమ్మా, వచ్చావా పావని? మరి ఇప్పుడు కిందసారి పాఠం చెప్పాను కదా, అంతకుముందు మనం అలంకారాలు 2 చెప్పుకుని వదిలేసాం శాస్త్రీయ సంగీతంలో. అవును మేడం. ఇప్పుడు మరి 3వది రూపక తాళం, అది చెప్తాను, రాసుకో ముందు. అలాగే. సరి సరి గీత సరిగమ. సరి గీత సరిగమ. రెండు గీతలు. సరి సరిగమ. రెండో లైను రేగ రేగమప. రేగ తర్వాత గీత, రేగమప తర్వాత 2 గీతలు. ఓకే మేడం. తర్వాత గమ గీత, గమ గీత, గమపద, గమపద 2 గీతలు. మప మప గీత, గీత, మపదని, మపదని 2 గీతలు. పద పద గీత, గీత, పదనిస, పదనిస 2 గీతలు. 2 గీతలు. సని సని, సాకి పైన చొక్క పెట్టుకో, సాకి పెద్ద. ఓకే మేడం. ఇందాక చెప్పిందాన్ని పదనిసలో కూడా సాకి పైన చొక్కలు పెట్టాలి. ఓకే మేడం. సని గీత, సని దప, సని దప, ఈ పైసా కూడా చొక్క పెట్టాలి. ఓకే మేడం. నీద నీద గీత, గీత, నిదపమ 2 గీతలు. నిదపమ, దప దప గీత, గీత, దప మగ, దప మగ గీత 2 గీతలు. పమ పమ గీత, గీత, పమగరి పమగరి 2 గీతలు. 2 గీతలు. మగ మగ గీత, గీత, మగరిస మగరిస 2 గీతలు. ఇది సా ప సా, స ప స, సా ప స, సా ప స, సా ప సా, స ప స, సా ప స, సా ప స. ఇది రూపక తాళం. రూపక తాళం అంటే ఎలా ఉంటుందంటే ఫస్ట్ ధృతం వస్తుంది, తర్వాత లఘు వస్తుంది. ధృతం అంటే 1 2, అది ధృతం. లఘు అంటే 1 2 3 4. అంటే ఎన్ని? 1 2 3 4 5 6. 6 అక్షరాలు రూపక తాళం, 6 అక్షరాలకి నడుస్తుంది. ఓకే మేడం. ఇది నేను తాళంతో చెప్తాను ఏమ్మా. సరి సరి గమ, సరి సరి గమ, రి గ రి గ మ ప, రి గ రి గ మ ప, గ మ గ మ ప ద, గ మ గ మ ప ద, మ ప మ ప ద ని, మ ప మ ప ద ని, ప ద ప ద ని సా, ప ద ప ద ని సా, సా ని సా ని ద ప, సా ని సా ని ద ప, ని ద ప మ, ని ద ప మ, ద ప మ గ, ద ప మ గ, ప మ గ రి, ప మ గ రి, మ గ రి స, మ గ రి స. ఇది పాడగలవా నువ్వు నాతో కలిపి? పాడు. సరి సరి గ మ, రి గ రి గ మ ప, గ మ ప ద, మ ప ప ద ని, ప ద ని సా, సా ని ద ప, ని ద ప మ, ద ప మ గ, ప మ గ రి, మ గ రి స.
స. చాలా ఇంకోసారి చెప్పనా? ఇంకోసారి పాడదాం మేడం. సరే. సరి సరి గ మ రి గ రి గ మ ప గ మ గ మ ప ద మ ప మ ప ద ని ప ద ప ద ని స సా ని సా ని ద ప ని ద ని ద ప మ ద ప ద ప మ గ ప మ ప మ గ రి మ గ మ గ రి స. సరే, ఇది బాగా ప్రాక్టీస్ చేయి. నెక్స్ట్ క్లాస్లో నేను మళ్ళీ ఇంకోటి చెప్తాను, చంపితాళం అని. ఓకే మేడం. నెక్స్ట్ది అది నేర్చుకుంది కానీ. ఓకే మేడం. సరే అమ్మా, ఈసారి ఆపేద్దాం. ఓకే మేడం.